ఎట్లుంది ఏపీలో ప్రజెంట్ జగన్ గారి పరిపాలన అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా అయితే స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో మనీ గట్రా ఇస్తున్నారు. కాకపోతే జాబ్ ఐటీ ఇండస్ట్రీస్ అవి చూసుకుంటే మరి అవుట్ ఆఫ్ స్టేట్స్ రావాల్సి వస్తుంది. మేము కూడా క్యాపిటల్ కూడా అన్నారు, అది కూడా. అయితే మరి అక్కడ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు కంపెనీస్ తెచ్చా ఉన్నారు కదా, అవి ఎలా ఉన్నాయి? అవి అక్కడ ఏమున్నాయండి, మాకు ఐటీ నుంచి అక్కడే ఉండుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? మేము కూడా ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాం. ఫస్ట్ క్యాపిటల్ వస్తే దాంట్లో ఏమైనా తెప్పిస్తాకి అందులో అక్కడ ప్లేస్మెంట్లు తీసుకొస్తే కంపెనీలు వస్తాయి, స్టూడెంట్స్కి ఏమైనా ఎంప్లాయబిలిటీ ఉంటుంది. క్యాపిటల్ ఉందన్నారు కదా ఇప్పుడు వైజాగ్లో. అవి అంటున్నారు, మళ్ళీ కోర్టు అమరావతి అంటున్నారు. అది ముందే చెప్పుంటే దాన్ని డెవలప్ చేసుకోవడానికి టైం అయ్యేది. ఇప్పుడు లాస్ట్కి ఎండ్కి వచ్చాక డిక్లేర్ చేశారు. మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారు మరి? మాకు అమరావతి. మీకు ఎమ్మెల్యే ఎవరు బ్రదర్? డెవలప్మెంట్ అంటే ఏమి లేదు, రోడ్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏపీలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది, దాన్ని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బాగా మ్యాక్సిమం క్యాపిటల్ లేదు కాబట్టి ఇన్కమ్ పరంగా అయ్యి కొంచెం వెనకబడింది స్టేట్. అందుకనే హైదరాబాద్ వచ్చేలాగా జాబుల కోసం అవి చూడాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ అయితే బాగుంది, స్కూల్స్ని రెనోవేట్ చేయడం కానీ మొత్తం బాగుంది. కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అయితే అందరూ చదువుకుంటారు కానీ జాబులు ఎక్కడ చేస్తారు అందరూ. అలాగనే ఇండస్ట్రీస్ అయ్యి కొంచెం రప్పిస్తే అప్పుడు చదువుకున్న వాళ్ళే ఆ స్టేట్లోనే చదువుకుని ఆ స్టేట్లోనే జాబ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరు మరి నెక్స్ట్ సీఎం ఎవరంటే ఎవరని చెప్తారు? నెక్స్ట్ సీఎం అంటే మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డికే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక విధంగా చూడాలంటే ఆయనకే ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్. అంటే 150 కాకపోయినా 100, 120 వస్తుంది అని సర్వేలు కూడా, దాన్ని బట్టి అయితే ఆయనే వస్తారు అనుకుంటున్నాను. అట్లా చూసుకుంటే ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఏపీలో, అటంతా ఇప్పుడు తెలంగాణకు వస్తున్నారు అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ అక్కడున్న రాజకీయాల ప్రకారం చూస్తుంటే మిగిలిన పార్టీకి అంత బలం లేదు వాళ్ళకి. అంటే ముందు 2 పార్టీలు వాళ్ళే విడిపోయారు, మళ్ళీ కలిశారు. ఆ కలతం బట్టి కొంచెం వ్యతిరేకత అనేది వచ్చింది ప్రజల్లో. అంటే ఇది ఎలా ఉందంటే ఒంటరిగా లేక కలిస్తే నగ్గిద్దామని ఆ టైపు ఉంది. మ్యాక్సిమం అయితే నాకైతే ఆయన జగన్మోహన్ రెడ్డి కలుస్తారు అనుకోండి. ఎందుకంటే జనాలు కూడా అందరూ ఈ ఫ్రీ పథకాలకు అందరూ జనాలు అలవాటు అయ్యారు కాబట్టి మళ్ళీ ఆయన నగ్గుతారు అనుకుంటున్నాను. అయితే మరి ఇప్పుడు ఏపీలో కొత్తగా ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది? నేను విన్నాను, ఆవిడని డిక్లేర్ చేశారు ఏపీలోని. కానీ ఆవిడ మ్యాక్సిమం ఆవిడ యొక్క పవర్ అయితే ఏముండదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పటి నుంచో ఉంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటారు మీరు, ఆయన ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ ఆయనే ఎమ్మెల్యే కింద రాపోయారు. ఆయన ఏంటంటే ఒక రకంగా చూస్తే జనాల్లో ముందు నుంచి ఉండాలి, జనాల్లోనే తిరగాలి, జనాల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. మధ్యలో వచ్చేసి పోటీ చేసేస్తారంటే మ్యాక్సిమం జనాలకు అలవాటు పడాలి, జనాలు నమ్మితేనే అప్పుడు జనాలు ఎప్పుడైనా ఓటేస్తారు, నగ్గిస్తారు. ఓట్లు ఏమన్నా చీలే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయా? లేదండి, అలాంటిది ఉండదు, అట్లా ఉండదు. అయితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తున్నారు కదా, సో ఇద్దరిలో సీఎంగా ఎవరు కావాలనుకుంటున్నారు? నాకు తెలిసి చంద్రబాబు గారే వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన యొక్క ఏజ్ పరంగా కానీ ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి, పైగా మన హైదరాబాద్లో ఉంటాక డెవలప్మెంట్ ఆయన ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి ఆయన అయితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే మరి జనసేన లాస్ట్ టైం 1 సీట్ వచ్చింది కదా, సో ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి ఒక 20-25 సీట్స్ వస్తాయని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? లేదండి, అంటే ఆయన సీఎం అవ్వచ్చు కానీ ఇప్పుడైతే మాత్రం కాదు. మ్యాక్సిమం ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా, అది మాత్రం డౌట్ లేదు, ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తారు. కానీ సీఎం అవటం మాత్రం మ్యాక్సిమం ఒక 5-10 ఇయర్స్ వెయిట్ చేయాలి, ఇప్పుడైతే అవ్వలేరు ఆయన. మొత్తానికి అయితే ఫైనల్గా సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? అయితే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి ఐటీ నాలెడ్జ్ అన్నీ ఉంది, ఆయన వస్తే పరిశ్రమలు కానీ అభివృద్ధి జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఆయన రావాలని కోరుకుంటున్నాను.